సందేహం మీకున్నట్లయితే మీరు ఒక పని చేయండి. అదేమిటి? ఈ ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో ఏదైనా ఒక అధ్యాయం లాంటి అధ్యాయాన్ని మీరు రాసుకుని తీసుకురండి. మీరు సత్యవంతులైతే మీరు అందరి సహాయాన్ని తీసుకోండి. ఒక అల్లా తప్ప ఎవరి సహాయాన్నైనా తీసుకోండి. మీరు చేయవలసింది ఏమిటి? ఖురాన్లో అనేక అధ్యాయాలు ఉన్నాయి కదా, దాని లాంటి ఒక అధ్యాయాన్ని మీరు సొంతంగా రాసి తీసుకురండి. ఒకవేళ మీరు అది రాసి తీసుకొస్తే ఇది దేవుని గ్రంథం కాదు, ప్రవక్త ముహమ్మద్ వారు కల్పించిన గ్రంథం అని నిరూపణ అవుతుంది. మరి ఆ సమయంలో అక్కడ ఉండే అరబులో ఒక గొప్ప అవకాశము. వారు అరబీ భాష చెందినటువంటి, అరబీ భాష వచ్చినటువంటి మహా కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఖురాన్లో ఉన్నటువంటి ఒక సూరా లాంటి ఒక సూరాని రాసి మనం తీసుకొచ్చినట్లయితే ఇది దేవుని వాక్యం కాదని నిరూపించబడుతుందనేసి దేవుడు ఖురాన్ గ్రంథంలో దాదాపుగా 4 వేరు ఛాలెంజెస్ ఇచ్చాడు. ఈ గ్రంథం లాంటి ఒక గ్రంథాన్ని తీసుకురమ్మని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో 10 అధ్యాయాలు లాంటి 10 అధ్యాయాలు తీసుకురమ్మని, లేకపోతే ఒక అధ్యాయం లాంటి ఒక అధ్యాయాన్ని తీసుకురమ్మని, లేకపోతే కనీసము సూరతూర్ 52వ అధ్యాయంలో 34వ వాక్యంలో సృష్టికర్త తెలియచేది కనీసం ఒక వాక్యానైనా తీసుకురండి. ఖురాన్లో ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా, ఒక వాక్యానైనా మీరు తీసుకురండి. ఖురాన్ని పోలినటువంటిది సొంతంగా రచించి తీసుకురండి అంటే ప్రజలు అనేక ప్రయత్నాలు చేశారు. వారు చేసి రచించిన వాక్యాలలో వారే లోపాలను చూసుకున్నారు. దీంట్లో లోపాలు ఉన్నాయి, ఖురాన్లో ఉన్న వాక్యాలలో ఎలాంటి లోపం లేదని గ్రహించి అనేక మంది ఈ ఖురాన్ని దేవుని గ్రంథంలాగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఉన్నారు. ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయము సూర నిసా దాంట్లో 82వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ సృష్టికర్తన దైవం ఇలా తెలియచేయడం జరిగింది. ఈ గ్రంథము ఒకవేళ సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుంచి కాకుండా మరెవరి తరపునైనా అయి ఉన్నట్లయితే ఈ ఖురాన్ గ్రంథంలో ఎన్నో పరస్పర విరుద్ధ విషయాలు ఉండేవి. అంటే ఖురాన్ గ్రంథంలో ఎలాంటి పరస్పర విరుద్ధ విషయాలు లేవు అన్న విషయము ఇదే ఒక గొప్ప సూచన దైవ గ్రంథం అని తెలియచేయడం కోసము. మరి ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, అలాంటి వాక్యము భూమి మీద ఉన్నటువంటి ఏ గ్రంథంలో కూడా లేదు. ఆ వాక్యం ఏమిటంటే ఖురాన్ గ్రంథంలో 15వ సూర హెజ్రులో 9వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ సృష్టికర్తన దైవం తెలియచేయడం జరుగుతుంది. ఇన్నా నహ్ను నజ్జల్నల్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఈ జ్ఞాపికను, ఈ వాక్యాలను నేను అవతరింపచేశాను, దీన్ని రక్షించేటటువంటి బాధ్యత స్వయంగా నేనే వహిస్తున్నాను అని తెలియచేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఖురాన్ని రక్షించే బాధ్యత ఏమిటి? ఎవరిది? దేవునిది. రక్షించడం అంటే ఏమిటండి? రక్షించడం అంటే ఈ ఖురాన్లో అవతరించేటువంటి వాక్యాలలో ఎవరైనా కొత్త వాక్యాలు తీసుకువచ్చి చేర్చలేరు. ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలలో కొన్ని వాక్యాలు తీసివేయను లేరు. అంటే ఈ గ్రంథంలో ఎలాంటి కలుషితము కాకుండా రక్షించే బాధ్యత ఎవరిది? సృష్టికర్తదని స్వయంగా సృష్టికర్తే ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. ఇలాంటి వాక్యము ప్రపంచంలో ఉన్న ఏ ఇతర గ్రంథంలో కూడా కనపడదు. అయితే ఈ ఖురాన్ గ్రంథం గురించి తెలిసిన యథార్థం ఏమిటి? ఖురాన్ భూమి మీద ఉన్న అన్ని గ్రంథాల లాంటి ఒక గ్రంథము కాదు. ఖురాన్ ఏమిటి అంటే ఖురాన్ ఈ భూమి మీద ఉన్నటువంటి 100కి 100% దైవ గ్రంథము, ఎలాంటి మార్పు చేర్పులకి గురికానటువంటి గ్రంథము, ఏకైక గ్రంథము. మరి ఈ గ్రంథం ఎవరి కోసం దేవుడు పంపించాడు అంటే ఖురాన్ గ్రంథంలో 2వ సూర బఖరా 185వ వాక్యాన్ని చూసినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహరు రమదాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని నేను రంజాన్ నెలలో అవతరింప చేశాను. ఇది సమస్త మానవాళికి ఒక మార్గదర్శకము. దీంట్లో సత్యము అసత్యమేమిటో వేరు చేసేటటువంటి ఉపదేశాలు ఉన్నాయి. ఈ ఖురాన్ గ్రంథం ఎవరి కోసం అండి? సమస్త మానవాళి కోసము, సమస్త మానవాళి సృష్టికర్త అవతరింప చేసినటువంటి గ్రంథము. అయితే ఇది అరబీ భాషలో అవతరించింది. అరబీ భాషలో అవతరించిన గ్రంథము తెలుగు భాషలో అనువదించబడి మనకి అందుబాటులో ఉండటము ఎంతైనా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. కాబట్టి సోదరమాషులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో నేను కోరుతున్నాను, నేను ఆశిస్తున్నాను, మీరు మీ జీవితంలో ఒక్కసారైనా కానీ తెలుగు భాషలో నుండి ఖురాన్ గ్రంథాన్ని చదవండి. మీకు ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్లో ఉన్న ఖురాన్ ట్రాన్స్లేషన్ చదవండి. తెలుగు వస్తుందా? తెలుగు భాషలో ఉన్న ఖురాన్ ట్రాన్స్లేషన్ చదవండి. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో ఉన్న ఖురాన్ యొక్క అనువాదాన్ని చదవండి. ఎందుకని? అది మీకోసము దేవుడు పంపించిన గ్రంథం కాబట్టి, ఆ గ్రంథంలో మీ యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి, దేవుడు మీకు ఏమి చేయమని చెప్తున్నాడు, దేవుడు మీకు ఏమి చేయకుండా ఆగిపోమని చెప్తున్నాడు అన్న విషయాలు గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని మీరు తప్పకుండా పరిశీలించాలని నేను కోరుచున్నాను. మీరు పరిశీలిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది 3వ అపార్థానికి యథార్థము తెలుసుకున్నాము. ఖురాన్ అన్ని గ్రంథాల లాంటి గ్రంథం కాదు. ఇది సృష్టికర్త అవతరింప చేసినటువంటి గ్రంథము. ఇది సమస్త మానవాళికి కోసం వచ్చినటువంటి గ్రంథము అన్న విషయం.
మరి నాలుగో అపార్థం ఏమిటి అంటే, నాలుగో అపార్థము సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాము, రామ్ రహీం ఏక్ హై. రామ్ అన్న రహీం అన్న ఒకటే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా ఎలా అయితే దేవుళ్ళు, అలాగే అల్లా కూడా ఒక దేవుడు అని సర్వసాధారణంగా హిందూ సోదరులు ఈ ఆలోచన మనకు కనబడుతుంటుంది. వాస్తవానికి రాముడులాగా, కృష్ణుడిలాగా, సాయిబాబా లాగా ఇలాంటి ఒక దేవుడేనా అల్లా అంటే ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో 22వ సూరా అల్ హజ్లో 74వ వాక్యాన్ని చూస్తున్నట్లయితే సృష్టికర్త తెలియజేస్తున్నాడు, ఉమా కదరుల్లాహ హక్క కదరి. వారు దేవుణ్ణి ఎలా గుర్తించాలో, దైవాన్ని ఎలా గుర్తించాలో, అల్లాని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. కాబట్టే అల్లాకి వేరే వారితో సాటి కల్పిస్తున్నారు. అల్లా అలాంటి వాడు, అతను కూడా అల్లా లాంటి వాడే అని ఎందుకు అంటున్నారో తెలుసా? వారు అల్లాని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేకపోయారు. మరి అల్లాని ఎలా గుర్తించాలి, అల్లాని ఎలా తెలుసుకోవాలంటే ఖురాన్ గ్రంథంలో సూరా రూమ్ 30 వాక్యంలో తెలియచేయడం జరిగింది అల్లాని ఎలా గుర్తించాలన్న విషయం. అల్లా ఎవరు? అల్లా అంటే ఆయనే. ఎవరైనా కలకకు మిమ్మల్ని పుట్టించేటువంటి వాడు మొదటి విషయం. తర్వాత ఆయన రజహకుం, ఆయన మీకు ఉపాధి కల్పించేటటువంటి, సుమ్మ యుమీతుకుం, మీకు మరణాన్ని ఇవ్వబోయేటటువంటి వాడు, సుమ్మ యుహీకుం, మీకు తిరిగి లేపేటటువంటి వాడు మరణించిన తర్వాత. దీనిలో ఒక్కొక్క విషయాన్ని మనం చూసినట్లయితే అల్లాని ఎలా గుర్తించాలంటే మొదటి విషయము ఆయన మిమ్మల్ని పుట్టించేటటువంటి వాడని చూడాలి. ఆయన ఎవరు? భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, గాలిని, నీటిని, మానవుల్ని, చెట్లని, క్రిమికీటకాలని, సరీసృపాలని, పక్షుల్ని, నీటిలో ఉన్న జీవరాశుల్ని సమస్తాన్ని సృష్టించిన వాడు అల్లాహ్. మరియు ఖురాన్ గ్రంథంలో సూరా అన్నహల్ 16వ వాక్యంలో చూసుకున్నట్లయితే అల్లాని కాకుండా మీరు ఎవరినైతే దేవుళ్ళలాగా చేసుకున్నారో వారు ఏ వస్తువులు కూడా సృష్టికర్తలు కాదు, వారు స్వయంగా సృష్టించబడినటువంటి వారే. చూడండి, అల్లాని కాకుండా ఎవరినైతే దేవుడు అని పిలుస్తున్నారో వారు ఎవరంట? స్వయంగా సృష్టించబడినటువంటి వారు సృష్టికర్తలు కారు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? ఆయన ఎవరు? సుమ్మ రజహకుం, ఆయన మీకు ఉపాధి ఇచ్చేటటువంటి వారు, మీకు ఆహారాన్ని ఇచ్చేవాడు, మీకు నీటిని ఇచ్చేవాడు, మీకు గాలిని ఇచ్చేవాడు, మీ అవసరాలు తీరుస్తున్నవాడు, మీకు సూర్యరశ్మిని ఇచ్చేవాడు, మీకు వెలుతురుని ఇచ్చేవాడు, మీకు ఉపాధి ఇచ్చేటటువంటి వాడు. సూర్య బహరాలో 22వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అల్లా తెలియజేస్తున్నాడు, ఆయనే ఆకాశం నుండి వర్షాలు కురిపించేవాడు, ఆ నీటిని భూమిలో నిల్వ చేసేటటువంటి వాడు, ఆ నీటి ద్వారా భూమిలో అనేక రకాల పంటలు పండే ఏర్పాటు చేసేవాడు, ఆ పంట ద్వారా మీ ఆకలి తీర్చేవాడు, మీకు ఉపాధి చేసేవాడు ఆయనే అల్లా. ఇది మీకు తెలిసిన తర్వాత ఆయనకి సమానంగా వేరొకరిని నిలబెట్టబాకండి, వేరొకరిని ఆరాధించబాకండి. అల్లా కాకుండా ఎవరినైతే ప్రజలు ఆరాధిస్తున్నారో వారందరూ ఎవరు అంటే ఉపాధి గ్రహీతలు, ఉపాధిని గ్రహించేవారు, నీటిని తాగేవారు, గాలిని తీసుకునేవారు, ఆహారాన్ని తినేవారు. అల్లా ఎవరు? ఉపాధి ప్రదాత, సుమ్మ రజహకుం. మరి ఆయన ఎవరు అంటే సుమ్మ యుమీతుకుం, మూడో లక్షణం దేవుడిది. ఆయన ఎలా గుర్తించాలంటే ఆయన మీకు మరణాన్ని ఇవ్వబోయేటటువంటి వాడు, మీకు మరణాన్ని ఇచ్చేటువంటి ఆయన. మరి సృష్టికర్త అనే దేవం అవతరణ చేసిన ఖురాన్లో సూరా అర్-రహమాన్ 55 సూరాలో 26, 27 వాక్యాలు చూసుకున్నట్లయితే ఒక్క అల్లా యొక్క ఉనికి తప్ప సమస్తము నశించేదే. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో అల్లాని కాకుండా వారు ఏదో రోజు చనిపోయేటువంటి వారే. ఆయన ఎవరు? మరణాన్ని ఇచ్చేవారు, వీరందరూ చనిపోయేటువంటి వారు. ఆ తర్వాత సుమ్మ యుహీకుం, ఆయన యొక్క 4వ లక్షణం ఆయన గుర్తించాలి. అంటే ఏంటంటే చనిపోయినటువంటి వారిని తిరిగి లేపేటటువంటి శక్తి ఉన్నవాడు ఆయన. పునరుత్థానం పొందించేటటువంటి వాడు అల్లా, తిరిగి లేపేటటువంటి వాడు సృష్టికర్త అన్న దేవం. పునరుత్థానం పొందినవాడు దేవుడు కాదు, పునరుత్థానం పొందించేవాడు దేవుడు. చనిపోయి తిరిగి లేచినవాడు దేవుడు కాదు, చనిపోయిన వారిని తిరిగి లేపేటటువంటి వాడు దేవుడు. ఆయనే సృష్టికర్త అన్న దేవము. ఆయన్ని అలా గుర్తించాలి అన్న విషయం మనకి తెలియచేయడం జరిగింది. అయితే మరి ఎవరైతే అల్లా రాముడు లాంటి దేవుడు, శ్రీకృష్ణుడు లాంటి దేవుడు, సాయిబాబా లాంటి దేవుడు, యేసు లాంటి దేవుడు అంటే వీరందరూ కూడా ఎవరండి? సృష్టించబడిన వారు. వీరందరూ ఎవరండి? ఉపాధిని గ్రహించినటువంటి వారు. వీరందరూ ఎవరండి? వీరికి మరణం ఉన్నది. వీరందరూ ఎవరండి? తిరిగి లేచేటటువంటి వారు, పునరుత్థానం పొందేటటువంటి వారు. ఈ లక్షణాలు లేనటువంటి వాడు ఆయనే. మరి ఆయన్నే కాకుండా మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ లక్షణాలు కలిగి లేరు అన్న విషయము తెలియచేయడం జరిగింది. ఇక్కడ తెలిసిన యథార్థం ఏమిటంటే అల్లా మీరు కల్పించుకున్న దేవుడు లాంటి దేవుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన ఏకైక నిజమైన దైవం అన్న యథార్థము మనకి తెలిసింది. ఇది 4వ అపార్థానికి మనం తెలుసుకున్న యథార్థము. 5వ విషయం ఏమిటంటే, 5వ అపార్థం ఏమిటి, దాని యొక్క యథార్థం ఏమిటి అని మనం చూసినట్లయితే సర్వసాధారణంగా
హిందువులలో కొంతమంది హిందూ సోదరులు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, మేము చాలా విశాల హృదయం ఉన్నటువంటి వారమండి, మేము ముస్లింల దేవుళ్ళైన దర్గా దగ్గర కూడా మేము వస్తుంటాము, కానీ ముస్లింలు మాత్రము సంకుచిత భావం ఉన్నవారు, వారు మాత్రం ఆ గుళ్ళకి రారండి. ఇది వారు అంటున్నట్టు విషయం. సర్వసాధారణంగా వింటున్నాము, మేము విశాల హృదయం ఉన్నటువంటి వారము, ఎందుకని మేము మా గుళ్ళకే కాదు మీ దేవుళ్ళైన దర్గా దగ్గర కూడా వస్తున్నాము, మీరు మాత్రం చాలా సంకుచిత భావం ఉన్నవారు, కాబట్టి మీరు మా గుళ్ళకి మాత్రం రావటం లేదు. మరి ఈ విషయంలో రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి ఈ అపోహలో. మొదటి విషయం ఏంటంటే, దర్గాలని ముస్లింల యొక్క దేవుళ్ళని హిందువులలో కొంతమంది హిందువులు భావిస్తున్నారు. వాస్తవానికి ముస్లింల దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు, ఇలా రకరకాల దేవుళ్ళు లేరు. సమస్త మానవులకి దేవుడు ఒక్కడే. మరి ఆ దర్గా అయినా ముస్లింల దేవుడు అంటే అసలు దర్గా యొక్క వాస్తవికత ఏమిటి? దర్గా యొక్క వాస్తవికత ఏమిటంటే చూసినట్లయితే, చనిపోయినటువంటి ఒక మానవుని యొక్క సమాధిని దర్గా అని అంటున్నారు. చనిపోయినటువంటి ఒక మానవుని యొక్క సమాధిని దర్గా అని అంటున్నారు. సృష్టికర్తకి మరణం లేదు, సృష్టికర్త చనిపోడు. అయితే ఏ ముస్లిం కూడాను, ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం కూడాను దర్గాని అల్లాహ్ అని పిలవడం లేదు, దేవుడు అని భావించడం లేదు. ఇది హిందూ సోదరులు గమనించేటువంటి విషయము. అయితే ముస్లింలందరూ కూడాను నమాజ్ చేసేటప్పుడు తప్పకుండా చదివేటువంటి ఒక ఖురాన్లో అధ్యాయం ఉంది. అది ఖురాన్ గ్రంథంలోని మొదటి అధ్యాయము. దాన్ని సూర ఫాతిహా అంటారు. సూర ఫాతిహా సూర నంబర్ 1 అధ్యాయం నంబర్ 1 దాంట్లో 4వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, అక్కడ సృష్టికర్తన దైవాన్ని ప్రార్థిస్తూ ఆ దాసుడు ముస్లిం ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అని అంటున్నాడు. నేను నిన్నే ఆరాధిస్తాను, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాను. నేను నిన్నే ఆరాధిస్తాను. ఎవరిని? అల్లాని. ఆరాధనకరుడు కేవలం అల్లానే. సహాయం కొరకు నేను నిన్నే అర్థిస్తాను. సహాయం ఎవరిని కోరాలి? అల్లానే కోరాలి. దర్గా ఆరాధనకి అర్హుడు కాదు, దర్గా సహాయం కోరడానికి అర్హత కలిగి లేదు అన్న విషయము మనకి ఖురాన్ గ్రంథంలోని వాక్యం వెలుగులో మనకు తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా, మరి హిందువులు ఎవరైతే ఈ దర్గా ముస్లింల దేవుడు అనే ఆలోచన కలిగి ఉన్నారో, ఇది అపార్థం మాత్రమే, యథార్థము కాదు. ఖురాన్ గ్రంథంలో సూర కహఫ్లో 18వ సూర 102వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, ఎవరైతే అల్లాహ్ను కాదని అల్లా యొక్క దాసులని, అల్లా యొక్క భక్తులని తమ సహాయకులుగా, తమ రక్షకులుగా, తమ కార్య సాధకులుగా, తమ దేవుళ్ళగా చేసుకుంటారో అలాంటి వారి నివాసము నరకమై ఉంటుంది అన్న విషయము తెలియచేయడం జరిగింది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి ఏదైతే ఖననం చేస్తారో, సమాధి చేస్తారో, ఆ సమాధి భూమి మీద ఒక జానెడు కన్నా ఎత్తుగా ఉండకూడదు, నిర్మించకూడదని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు ఈ ఏదైతే సమాధులు ఉన్నాయో, చనిపోయిన వారి సమాధులు ఉన్నాయో, వాటిని అలంకరించబాకండి అని తెలియజేశారు. అయితే ఏదైతే ఖబరస్థాన్ ఉందో, ఖబరస్థాన్ ముస్లింల శ్మశాన వాటికి ఉందో, అక్కడికి మీరు వెళ్ళమని ప్రోత్సహించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎక్కడికి? ముస్లింల యొక్క శ్మశాన వాటికి, ఖబరస్థానికి. ఎందుకని? 2 ఆలోచనల ద్వారా, 2 ఉద్దేశాల ద్వారా ఒక ముస్లిం ఖబరస్థానికి వెళ్ళవచ్చు, ముస్లింల శ్మశాన వాటికి వెళ్ళవచ్చు. ఏమిటా 2 ఉద్దేశాలు, ఏమిటా 2 ఆలోచనలు అంటే, మొదటి ఆలోచన, తను అక్కడ ఖబరస్థానికి వెళ్ళిన తర్వాత, ముస్లింల శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత అతను సమాధులను చూస్తాడు. చూసి వీరు ఒకప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారు ఇప్పుడు చనిపోయి భూమి మీద పడుకొని ఉన్నారు, భూమి లోపల సమాధులైపోయారు. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను, నేను కూడా ఏదో రోజు చనిపోయి వీళ్ళలాగా సమాధి అయిపోతాను అని తన యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవాలని, పరలోక భావన రావాలని, దైవ భీతి రావాలని, తన జీవితాన్ని సరి చేసుకోవాలని, తన విశ్వాసం దృఢపడాలని, తన చావును గుర్తు చేసుకోవాలన్న ఆలోచనతో మీరు శ్మశాన వాటికి వెళ్ళండి అన్నారు. మొదటి ఆలోచన. రెండో విషయం ఏమిటి? ఎవరైతే నీకన్నా పూర్వం